నమస్కారం మిత్రులారా. గురుభక్తి ఇది భారతీయ సంస్కృతికి పునాది. గురువు కోసం శిష్యుడు ఎంతటి సాహసానికైనా సిద్ధపడతాడు. అలాంటి అచంచలమైన గురుభక్తికి ప్రతిరూపమే ఉదంక మహర్షి. కానీ ఆయన ప్రయాణం గురుభక్తితో మొదలై ప్రతీకారంతో ఎలా ముగిసింది? ఒక వ్యక్తిపై ఉన్న కోపం ఒక జాతి మొత్తంపై ద్వేషంగా ఎలా మారింది? ఈరోజు మనం జనమేజయుడి ప్రతీకారానికి ప్రేరణగా నిలిచి సర్పయాగానికి కారణమైన ఉదంకుడి గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఆయన ఎవరు? నాగులపై ఆయనకు అంత పగ ఎందుకు ఏర్పడింది? మహాభారత కథాగమనంలో ఆయన పాత్ర ఏమిటో విశ్లేషిద్దాం. ఉదంకుడు వేదమహర్షి యొక్క ప్రియ శిష్యుడు. తన విద్యాభ్యాసం పూర్తయ్యాక గురుదక్షిణగా ఏమీ కావాలో కోరగా అతని గురుపత్ని ఒక కఠినమైన కోరిక కోరింది. అదే పౌష్య మహారాజు భార్య ధరించే దివ్యమైన కర్ణాభరణాలను తీసుకురావడం. గురువు ఆజ్ఞను శిరసావహించి ఉదంకుడు ఆ కర్ణాభరణాల కోసం ఒక సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆ ప్రయాణంలో ఎన్నో కష్టాలను, అడ్డంకులను దాటి తన పట్టుదలతో, తెలివితో ఆ దివ్య కుండలాలను సంపాదించాడు. గురుపత్నికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానన్న సంతోషంతో ఆశ్రమానికి తిరుగు ప్రయాణమయ్యాడు. కానీ అదే సమయంలో అతనిపై తక్షకుడి కన్నుపడింది. మార్గమధ్యంలో ఉదంకుడు స్నానం చేస్తుండగా తక్షకుడు ఒక భిక్షువు రూపంలో వచ్చి ఆ కర్ణాభరణాలను తస్కరించి నాగలోకానికి పారిపోయాడు. తిరిగి వచ్చి చూసిన ఉదంకుడికి గుండె ఆగినంత పనైంది. తనను మోసం చేసింది నాగరాజైన తక్షకుడని తెలుసుకుని అతని గుండెలో గురుభక్తి స్థానంలో ప్రతీకారం పుట్టింది. ఆ కోపాగ్నితో నాగలోకాన్ని సైతం దహించి వేసేంత పట్టుదలతో ఇంద్రుడి సహాయంతో తక్షకుడిని ఓడించి తన కర్ణాభరణాలను తిరిగి సాధించాడు. గురుదక్షిణ సమయానికి చెల్లించిన అతనిలో తక్షకుడిపై ఉన్న కోపం చల్లారలేదు. అప్పుడే అతనికి హస్తినాపుర రాజైన పరీక్షిత్తును కూడా తక్షకుడే చంపాడన్న వార్త తెలిసింది. తన వ్యక్తిగత ప్రతీకారానికి ఇప్పుడు ఒక రాజకీయ మార్గం దొరికింది. ఉదంకుడి పాత్ర మహాభారతంలోని ఆది పర్వంలోనే ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఆయన ప్రేరణ యావత్ కథాగమనాన్ని మార్చేసింది. తన ప్రతీకారం కోసం ఆయన నేరుగా హస్తినాపురానికి వెళ్ళాడు. అప్పుడే సింహాసనాన్ని అధిష్ఠించిన యువరాజు జనమేజయుడిని కలిసి అతనిలో ప్రతీకారాగ్నిని ఇలా రగిల్చాడు. రాజా, నీ తండ్రిని చంపిన ఆ నీచుడు నా గురుదక్షిణను కూడా దొంగిలించాడు. అలాంటి దుర్మార్గుడిని, అతని జాతిని భూమిపై లేకుండా చెయ్యవలసిన బాధ్యత నీది. నీ తండ్రి ఆత్మ శాంతించాలంటే నువ్వు సర్పయాగం చేసి ఆ తక్షకుడిని, సర్పజాతి మొత్తాన్ని అగ్నికి ఆహుతి చెయ్యి. ఉదంకుడు లేకపోతే బహుశా జనమేజయుడి కోపం మరొక రూపం తీసుకునేదేమో. కానీ ఉదంకుడి ప్రేరణ వల్లే ఆ ప్రతీకారం సర్పయాగం అనే భయంకర రూపాన్ని దాల్చింది. ఆ యాగం సందర్భంలోనే జనమేజయుడి జిజ్ఞాసను తీర్చడానికి వైశంపాయనుడు మహాభారతాన్ని చెప్పడం మొదలుపెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే మహాభారతం అనే జ్ఞానయజ్ఞం జరగడానికి కారణమైన జనమేజయుడిని ప్రేరేపించింది కూడా ఈ ఉదంక మహర్షే. ఆయన పాత్ర లేకపోతే బహుశా ఈ కథే మనకు తెలిసేది కాదేమో. చూసారా, శృంగిశాపం ఒక నిప్పురవ్వ అయితే ఉదంకుడి మాటలు ఆ నిప్పురవ్వకు గాలిలా మారి దాన్ని ఒక ప్రళయాగ్నిలా మార్చేశాయి. ఒకరి వ్యక్తిగత నష్టం మరొకరి వ్యక్తిగత నష్టంతో కలిసి ఒక జాతి వినాశనానికి దారితీసింది. ఉదంకుడి పాత్ర మనకు గురుభక్తి యొక్క గొప్పతనాన్ని చెబుతూనే న్యాయమైన కోపం కూడా అదుపు తప్పితే ఎంత ప్రమాదకరమో హెచ్చరిస్తుంది. మరి జనమేజయుడు ప్రారంభించిన ఆ యజ్ఞాన్ని ఆపడానికి ఎవరైనా వచ్చారా? ఆ మహా వినాశనాన్ని ఆపడానికి వచ్చిన ఆ శాంతిదూత గురించి, ఆయన ధర్మబద్ధమైన ఉపదేశం మరియు సర్పజాతిని ఎలా రక్షించారో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు ఈ విశ్లేషణ నచ్చిందని ఆశిస్తున్నాను. తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు సత్యాన్ని అన్వేషించండి. హరే కృష్ణ.